వెల్కమ్ టు పిడి టీవీ. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో నిన్న జరిగినటువంటి పరిణామాలన్నిటిని తర్వాత పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీల తొలి జాబితా మీద ఎవరు తోచినటువంటి రీతిలో వాళ్ళు అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ 94 సీట్లలో తొలి జాబితా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ 24 సీట్లలో పోటీ చేయబోతున్న అసెంబ్లీ స్థానాలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది. ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 175 స్థానాల్లో జనసేన పార్టీ 24 సీట్లలో పోటీ చేయబోతుంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 3 స్థానాలు దక్కించుకున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి జనసేన పార్టీకి 24 సీట్లకే పరిమితం కావడం తరువాత సొంత జనసేన పార్టీ నాయకులు ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో వారందరూ కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తీరును అయితే వారు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు. ఎవరైతే సీట్లు దక్కలేదో వారు ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతూ ఉన్నారు. ఇక జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులు అయితే సోషల్ మీడియాలో మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ యొక్క తీరును తప్పుపడుతూ ఉన్నారు. కేవలం 24 సీట్లే తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి మాటలన్నీ కూడా తప్పు అంటూ కూడా స్వయంగానే పవన్ కళ్యాణ్ తన యొక్క తీరు ఏ విధంగా ఉంది, రాజకీయాల్లో జనసేన పార్టీకి సంబంధించి బలహీనతను ఆయనే స్వయంగా బయట పెట్టుకున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఏమైతే విమర్శలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ మీద, దత్తపుత్రుడనో లేదా ప్యాకేజీ స్టార్నో లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే పవన్ కళ్యాణ్ అలా నడుచుకుంటారు, తెలుగుదేశం పార్టీ కోసమే జనసేన పార్టీ స్థాపించింది అనేటువంటి ఈ విమర్శలన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ స్వయాన తన చేతులతోనే తానే బయట పెట్టుకున్నారు, నిజం చేసుకున్నారంటూ కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంటే జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులు. ఇంకా నిన్నటి రోజున పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం సీనియర్ జన సైనికుడు అనేటువంటి హరిరామ జోగయ్య స్పందన ఎలా ఉంటుంది ఈ 24 సీట్ల మీద అంటూ చర్చ జరిగింది. అయితే తాజాగా ఈరోజు హరిరామ జోగయ్య నిన్న జరిగినటువంటి పరిణామాలన్నింటి మీద జనసేన పార్టీ 24 సీట్లు తీసుకోవటం వెనకాల పవన్ కళ్యాణ్ 24 సీట్లు పోటీ చేస్తున్నామంటూ ప్రకటన చేసిన తరువాత హరిరామ జోగయ్య తన అభిప్రాయాలను లేఖల ద్వారా విడుదల చేయడం జరిగింది. లేఖ విడుదల చేయటం అన్నది హరిరామ జోగయ్య ఇదేమి కొత్త ఏమి కాదు. గతంలో జనసేన పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో 90 లేకపోతే 80, 70 అంటూ కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయనే ఎంపిక చేయడం జరిగింది. అభ్యర్థులను కూడా ఆయనే ఎంపిక చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీట్లలో పోటీ చేయాలంటూ కొన్ని నియోజకవర్గాలను కూడా హరిరామ జోగయ్యే తీవ్రంగా కసరత్తులు చేశారు. పవన్ కళ్యాణ్ కంటే జనసేన పార్టీ కోసం హరిరామ జోగయ్య పెద్ద ఎత్తున కసరత్తులు చేశారు అనేటువంటి విషయాన్ని అయితే హరిరామ జోగయ్య లేఖల ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా చాలాసార్లు లేఖను విడుదల చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తగ్గకోకుండా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచైనా సరే నయనో భయనైనా సరే పెద్ద ఎత్తున సీట్లు తీసుకోవాలంటూ హరిరామ జోగయ్య తన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే ఆశతో హరిరామ జోగయ్య ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు హరిరామ జోగయ్య యొక్క ఆశలన్నింటిని కూడా ఆడియాసలు చేయడం జరిగింది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కేవలం 24 సీట్లు తీసుకోవడం జరిగింది. ఈ విషయం మీద హరిరామ జోగయ్య మరోసారి లేఖనైతే రాయటం జరిగింది. ఈ లేఖ ఇక కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్కి రాశారు. ముందుగా కనుక చూసుకుంటే ఈ లేఖలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. మనం కొన్ని కీలకమైనటువంటి హరిరామ జోగయ్య మనసులో ఉన్నటువంటి ఏవైతే ప్రశ్నలు ఏమైనా సంధించారా లేదా పవన్ కళ్యాణ్ని సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఏమన్నా ప్రశ్నించారా అనేటువంటి విషయాలు ఒకసారి ఇక్కడ చూద్దాం. ముందుగా ఓట్ల సంక్షోభానికి ఏది తెర అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఓట్ల సంక్షోభం ఎందుకు అని అంటున్నారంటే రెండు పార్టీలు పొత్తులో భాగంగా రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకోవాలంటూ కూడా ఇప్పటి వరకు కూడా అందరూ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓట్ల సంక్షోభానికి ఏది తెర అంటూ కూడా కొన్ని ప్రశ్నలను అయితే హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ముందుంచడం జరిగింది. ఇక ఇక్కడ జరిగినటువంటి విషయం కనుక చూసుకుంటే సుముహూర్త గడియల్లో నిన్న 175 స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో అనేటువంటి విషయం మీద వీళ్ళు చెప్పడం జరిగిందంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దైవభక్తితో ఉండి సుముహూర్తాన 24 సీట్లనే కేవలం పవన్ కళ్యాణ్ తీసుకున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కనుక చూసుకుంటే నిన్న జరిగినటువంటి మొత్తంగా కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో హరిరామ జోగయ్య నిన్న జరిగినటువంటి మొత్తం సమావేశాన్ని ఒక ముక్కలు అయితే చెప్పడం జరిగింది. ఒకే ఒక లైన్లో చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ 175 సీట్లలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్లు సీట్లు కేటాయించినట్లు అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పారు. జనసేన పార్టీకి ఏ విధంగా సీట్లు దక్కాయి, ఏ విధమైనటువంటి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న 24 సీట్లు ఎప్పుడైతే ప్రకటన చేశారో పవన్ కళ్యాణ్ గారు
కొంతమంది భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం జనసేన పార్టీ 24 సీట్లకు పరిమితం కాలేదు. ఇక్కడ మనం 3 పార్లమెంటు సీట్లు తీసుకున్నాం. అక్కడ ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మొత్తంగా అక్కడ 21 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ ఒక 24 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నాం. మన 40 పైచిలుకు స్థానాలు తీసుకున్నామంటూ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ కొత్త అర్థాన్ని అయితే చెప్పడం జరిగింది పొత్తుకు నిన్న. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒట్టి మాటలే అనేటువంటి విషయాన్ని స్వయంగా హరిరామజోగయ్య చెప్తూ జనసేన పార్టీకి దక్కినటువంటి సీట్లు కేవలం 24 సీట్లే, 3 పార్లమెంట్ల సీట్లే అనేటువంటి విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు అయితే ఉన్నారో పవన్ కళ్యాణ్ మాటను ఎవరైతే పాటిస్తారో గుడ్డిగా, వారు కూడా కొంతమంది కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లు కాదు, ఇంకా 57 సీట్లు మిగిలాయి. ఆ 57 సీట్లలో చంద్రబాబు నాయుడిని ఒప్పించి ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని సీట్లు తీసుకోబోతున్నారు అంటూ కూడా వీళ్ళు మరో రకంగా పవన్ కళ్యాణ్ని వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇక హరిరామజోగయ్య నిన్న ఈ 57 సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మిగిలినటువంటి 57 సీట్లలో బీజేపీ పార్టీకి కొన్ని సీట్లు అనేది ఆఫర్లో ఉంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు మిగిలినటువంటి సీట్లలో తెలుగుదేశం పార్టీయే పోటీ చేయబోతుంది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారే అంటూ ఇక్కడ కూడా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలను అయితే చెప్పడం జరిగింది. ఈ 57 సీట్లు ఉంచింది ఆఫర్లో అనేది జనసేన పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీ కోసం ఉంచారు. ఇంకా బీజేపీ పార్టీ పొత్తులో వస్తే వాళ్ళకు కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీయే పోటీ చేయబోతుంది. కేవలం జనసేన పార్టీకి 24 సీట్లే అంటూ కూడా హరిరామజోగయ్య మొత్తంగా జనసేన పార్టీ యొక్క వ్యవహారాన్ని బయట పెట్టడం జరిగింది. ఎన్ని సీట్లు దక్కాయి అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి సీనియర్ జన సైనికుడిగా అయితే ఉన్నారు హరిరామజోగయ్య. ఇక్కడ వారందరికీ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సైనికులందరికీ జన సైనికులందరికీ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు కేవలం దక్కింది 24 సీట్లే, అసెంబ్లీ సీట్లే, 3 పార్లమెంట్ల సీట్లే అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి మొత్తంగా కనుక చూసుకుందాం. ఇందులో సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించినటువంటి 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ల సీట్లు జన సైనికుల సంతృప్తి మీద జరిగినాయా అనేటువంటి విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా జనసేన వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తూ చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికల్లో మనం ఎక్కడ కూడా తగ్గట్లేదు, చాలా గౌరవప్రదమైనటువంటి సీట్లు తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు హరిరామజోగయ్య అంటే జన సైనికుల యొక్క సంతృప్తి మీద ఈ సీట్లు తీసుకున్నారా, పంపకం జరిగిందా సీట్ల పంపకం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలన్నీ ఒక ఎత్తు, నిన్న జరిగినటువంటి తీసుకున్నటువంటి సీట్లు ఒక ఎత్తు. ఇప్పుడు వరకు కూడా వాళ్ళందరినీ జనసేన పార్టీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తలని, సీట్లు ఆశించినటువంటి అందరినీ కూడా మోసం చేస్తూ పవన్ కళ్యాణ్ నిన్న కేవలం 24 సీట్లకి పరిమితం కావడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా జన సైనికులు సంతృప్తితో లేరు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇంకొక విషయం, జన సైనికుల గౌరవానికి తగ్గట్లుగా జరిగిందా అంటూ కూడా పవన్ కళ్యాణ్కి మరో ప్రశ్న అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈయన చెప్పినటువంటి మాటే, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటే, జన సైనికుల గౌరవాన్ని తగ్గించను అంటూ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఈ విషయం మీద ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండబోతూ ఉన్నారు, పవర్ షేరింగ్ అనేది ఉండబోతూ ఉంది, జనసేన పార్టీకి 90 సీట్లు 80 సీట్లు లేదా 100 సీట్లు తీసుకోబోతున్నాం, మేము పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మేము అండగా ఉంటున్నాం కాబట్టి మేము దాదాపుగా 100 సీట్లు తీసుకోబోతున్నామంటూ జనసేన పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ వెనకేసుకురావడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ డైలాగ్ని తిరిగి ఆయనకే హరిరామజోగయ్య కొడుతూ కూడా జన సైనికుల గౌరవానికి తగ్గినట్లుగా జరిగిందా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ని ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకొకసారి కనుక ముఖ్యమైనటువంటి విషయం ఒకసారి కనుక చూసుకుంటే, ఒకరు ఇవ్వటం మరొకరు దేహి అంటూ పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ ఒక విషయాన్ని అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ నిన్న వ్యవహరించినటువంటి తీరుని గురించి అయితే ఒకే ఒక ముక్కలో చెప్పడం జరిగింది. ఒకరు ఇవ్వటం మరొకరు దేహి అంటూ తీసుకోవటం. ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అంటే తొలి జాబితాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు తమ సీట్లు ఆయన ప్రకటించుకోవడం జరిగింది. మిగిలినటువంటి సీట్లలో పవన్ కళ్యాణ్కి దేహి అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎవరు వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు, దేహి అంటూ తీసుకున్నటువంటి ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎట్లా ఉందో కూడా చెప్తూ ఉన్నారు. దేహి అంటూ కూడా అడుక్కునే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారంటూ కూడా హరిరామజోగయ్య చెప్తూ ఉన్నారు. ఇంకా పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ మరో విషయాన్ని చెప్పారు. ఈ విషయం కూడా ఆయనే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్.
గతంలో చంద్రబాబు నాయుడు 2 సీట్లకి సంబంధించి అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళతో హడావిడిగా మీటింగ్ ఏర్పాటు చేసి వారిని సద్దుమణిగే ప్రయత్నం అయితే చేసి వారిని జన సైనికుల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి పొత్తు ధర్మం చంద్రబాబు నాయుడు పాటించట్లేదు కాబట్టి మనం కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నామంటూ కూడా 2 సీట్లను అయితే ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు అదే డైలాగ్ని మరోసారి పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య గుర్తు చేస్తూ ఉన్నారు. పొత్తు ధర్మం అనిపించుకుంటున్నా ఏమాత్రం అయినా సరే పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈయన నిన్న 94 సీట్లు ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు గారు తొలి జాబితాలో, కానీ కేవలం ఈయన 5 సీట్లే ప్రకటన చేయడం జరిగింది. మరి మొన్నేమో చంద్రబాబు నాయుడు 2 సీట్లు ప్రకటిస్తే మనం 2 సీట్లు ప్రకటిస్తున్నామంటూ చాలా గొప్పగా అయితే 2 సీట్లు ప్రకటన చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే ఆయన 94 చెప్తే ఇక్కడ ఈయన కూడా దాదాపుగా ఒక 80 నుంచో 70 లేకపోతే 94, 180 దాటిపోతుంది, 170 అయితే దాటిపోతూ ఉన్నాయి. అది సాధ్యం కాదు కాబట్టి ఒక 50 సీట్లన్నా ప్రకటించి ఉంటే పొత్తు ధర్మం అనిపించుకునేది. కానీ అదేమి కాకుండా కేవలం 5 అంటే 5 చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం, ఇదే పొత్తు ధర్మం 5 సీట్లు ప్రకటించుకోవటమే అంటూ ఆయన నిన్న ప్రకటన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా పొత్తు ధర్మం ఇది అనిపించుకోదు, అలాగే దేహి అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడుక్కునేటువంటి స్థితికి వెళ్ళిపోయారంటూ కూడా హరిరామ జోగయ్య అయితే చెప్తున్నారు. ఇంకొక కనుక చూసుకుంటే జనసేనకు సామాజిక పరంగా అనువైనటువంటి అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60 పైగా గుర్తింపబడిన మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా హరిరామ జోగయ్య పలు లేఖలు విడుదల చేస్తూ జనసేన పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ కూడా ఏ నియోజకవర్గాలు ఎంచుకోవాలి అంటూ కూడా ఒక 50 నుంచి 60, 60 నుంచి 70 సీట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇదే విషయాన్ని అయితే గుర్తు చేస్తూ ఉన్నారు. నీకు పవన్ కళ్యాణ్ నీకు 50 నుంచి 60 సీట్లు నేను గుర్తించాను, నీ సీటు కూడా నేనే గుర్తించాను, ఈ మాట వాస్తవం కాదా అంటూ కూడా ఇంకొక విషయాన్ని అయితే చెప్తున్నారు. కానీ ఇవేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటి వరకు కూడా హరిరామ జోగయ్య చాలా లేఖలు రాస్తే ఒక్క సమాధానమైనటువంటి లేఖ తిరిగి పవన్ కళ్యాణ్ కూడా హరిరామ జోగయ్య చెప్పలేదు, ఎక్కడా కూడా ఈయన గురించి ప్రస్తావించలేదు. ఇక హరిరామ జోగయ్య మాటల్ని పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు కూడా పెడచెవిన పెట్టారు. అసలు ఆయన లేఖను చదివారో లేదో అనేటువంటి విషయం కూడా ఇక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇంకొక విషయం కనుక చూసుకుంటే బలమైనటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థుల్ని హరిరామ జోగయ్య చెప్పడం జరిగింది. వీళ్ళు బలమైన అభ్యర్థులు, వీరు సామాజికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థులు అంటూ చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 24 సీట్లలో కూడా దాదాపుగా ఒక 10 నుంచి 15 అంటే ఒక సగానికి పైగా సీట్లన్నా ప్రకటించి ఉంటే కొంచెం గౌరవంగా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా కసరత్తులు చేశారు అనుకోవచ్చు. కానీ కేవలం 5 అంటే 5 సీట్లలో అభ్యర్థులు ప్రకటన చేయడం జరిగింది. ఇంకా 19 సీట్లు మిగిలిపోవడం జరిగింది. ఈ 19 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు తేలుస్తారో లేదా ఎప్పుడు ప్రకటన చేస్తారో ఇంకా జనసేన పార్టీ వాళ్ళు అయితే అయోమయంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల్లో కేవలం పవన్ కళ్యాణ్ అయితే 5 మంది అభ్యర్థుల మీద కసరత్తులు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా 19 మంది అభ్యర్థుల్ని ప్రకటన చేయాలి, 19 మంది అభ్యర్థులను ఎంపిక చేయాలి అంటే ఇంకా ఎన్నాళ్ళు పట్టిద్దో పవన్ కళ్యాణ్కి. ఈలోపు ఎన్నికలు కూడా అయిపోతాయి. ఇంకా కనుక చూసుకుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 నియోజకవర్గాలను ఎంపిక చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి వంత పట్టడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఈయన చెప్తూ హరిరామ జోగయ్య చెప్తున్నారు. ఇక్కడ 24 నియోజకవర్గాలకు నేను ఎంపిక చేసుకున్నాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ 24 నియోజకవర్గాలు ఎంపిక చేసుకున్నారే కానీ అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి విషయం అనేది పవన్ కళ్యాణ్కి ఇంకా తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం 5గురినే ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇంకా 19 మంది అభ్యర్థుల్ని చేయాలి. ఇక నియోజకవర్గాలకు సంబంధించి 5 ఏళ్లలో 175 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాలని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఎంపిక చేసుకుంటే ఇంకా అభ్యర్థుల్ని ఎప్పుడు ఎంపిక చేసుకుంటారో హరిరామ జోగయ్యే మరోసారి లేఖ ద్వారా పవన్ కళ్యాణ్కి రాయాల్సినటువంటి పరిస్థితి అయితే దక్కింది హరిరామ జోగయ్యకి. ఏదైతే కనుక ఒకసారి కనుక చూసుకుంటే ఈ 24 నియోజకవర్గాల కేటాయింపు అధిక సంఖ్యాకులైన జన సైనికులను సంతృప్తిపరచని వాస్తవం. జనసేన పార్టీకి ఏమాత్రం కూడా ఈ సీట్ల కేటాయింపు 24 నెంబరు అనేది పెద్ద ఎవరికి కూడా నచ్చలేదంటూ కూడా సీనియర్ జన సైనికుడిగా హరిరామ జోగయ్య అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం కనుక చూసుకుంటే ఇంకొక లేఖ కూడా ఉంది, మరోపక్క లేఖ. ఇక్కడ కనుక చూసుకుంటే తమ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కనీసం
పవన్ కళ్యాణ్ గారిని కనీసం 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలనేది వారి కోరిక అంటూ కూడా హరిరామ జోగయ్య సీనియర్ జన సైనికుడిగా తన యొక్క అభిప్రాయాన్ని మరోసారి చెప్తూ ఉన్నారు. ముందు లేఖలోనేమో అంటే ముందు పక్క లేఖలోనేమో పవన్ కళ్యాణ్ని తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో హరిరామ జోగయ్య అయితే బయట పెట్టడం జరిగింది. ఇక్కడ మరోసారి తన కోరికనైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. పాడినటువంటి పాటనే మరోసారి హరిరామ జోగయ్య ఈ లేఖలు కూడా పాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలన్నది జన సైనికుల యొక్క కోరిక అంటూ కూడా సీనియర్ జన సైనికుడిగా హరిరామ జోగయ్య చెప్తూ ఉన్నారు. ఇంకా కనుక చూసుకుంటే ఇంకొక విషయం కనుక చూసుకుంటే తక్కువ సంఖ్యలో జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా ముందు తమకు అధికారంలో రావాల్సినటువంటి వాటా రాకుండా పోతుందేమోనని వారి ఆవేదన అంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తూ ఉన్నారు. ఇక తీసుకున్నటువంటిది ఏమో తక్కువ సీట్లు, అలాగే అధికారంలో వాటా కావాలని జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు, జన సైనికులు కోరుకుంటున్నారు. ఈ సీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారు అంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు ఆవేదన చెందుతున్నారంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు. ఇంకా దక్కింది 175 స్థానాల్లో దక్కిందే 24 సీట్లు. ఈ 24 సీట్లలో అభ్యర్థులు కూడా ఇంకా ఎంచుకోలేదు, కేవలం 5గురిని ఎంపిక చేసుకున్నారు. ఇంకా ఈ 24 సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఖరారు పూర్తి లిస్టు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేసి అభ్యర్థులు ఎప్పుడు ప్రచారం చేసుకుంటారు, వారు ఎన్నికల నుంచి ఉంటే 24 సీట్లకు సంబంధించి జనసేన పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, గతంలో నిలుచున్నటువంటి 137 స్థానాలకు సంబంధించి కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకుంటే ఇప్పుడు నుంచున్నటువంటి 24 సీట్లలో ఎన్ని సీట్లు మనం గెలుచుకోబోతున్నాం అంటూ కూడా జన సైనికులు నిన్నటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆ విషయాన్నే చెప్తూ ఉన్నారు. జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీనియర్ జన సైనికుడిగా వాళ్ళందరిలో కూడా నేను ఒకటి అంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తూ ఉన్నారు. ఇంకా విషయం కనుక చూసుకుంటే జనసేన ఓట్లు సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం నెగ్గలేదనేది 2019 లెక్కలు చెప్తున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఓట్లు సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అవసరాన్ని మరొకసారి చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు. పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మనం చేయూతను అందించాం, లేదా మనం ఉంటే తప్ప తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు హరిరామ జోగయ్య కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడకపోతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గలేదు అంటూ కూడా చెప్తున్నారు. మరి నెగ్గలేదు అనేటువంటి సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకపోతే తెలుగుదేశం పార్టీ నెగ్గకపోతే ఇక్కడ ఎన్ని సీట్లు తీసుకోవాలి, సరిసగమన్నా తీసుకోవాలి, లేదా గుర్తింపు ఉన్నటువంటి దాదాపుగా 50 హరిరామ జోగయ్య కోరుకున్నటువంటి 50 సీట్లనే తీసుకోవాలి. మరి 24 సీట్లు తీసుకుంటే తక్కువలో తక్కువ, మరీ హీనంగా 24 సీట్లు తీసుకుంటే జనసేన పార్టీ వాళ్ళు ఓట్లేస్తారా, అటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి విషయం గురించే హరిరామ జోగయ్య కూడా చెప్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా జనసేన పార్టీ నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావు, చాలా తక్కువ మొత్తంలో నువ్వు సీట్లు తీసుకున్నావు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తున్నారు.